వెల్కమ్ టు అవర్ ఛానల్. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఉద్యోగ నియామకాలకు పెద్ద ఎత్తున శ్రీకారం చుడుతోంది. గత ఏడాదిన్నర కాలంలో కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల క్రితం అనౌన్స్ చేశారంటే గతంలో ఏ ప్రభుత్వము ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయలేదని, భారీ స్థాయిలో నియామకాలు జరిపిన ఘనత తమ పార్టీదేనని బీజేపీ గవర్నమెంట్ చెప్తోంది. ఇటీవల రోజ్గార్ మేళా నిర్వహించి ఒకే రోజు 10 లక్షల మందికి నియామకాలు ఇవ్వాలని ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే 71,000 మందికి 2 రోజుల క్రితం ఈ నియామక పత్రాలను ఇచ్చి వర్చువల్ విధానంలో ప్రధాని అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఈ నియామకాల గురించి ప్రకటన చేస్తూ పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని, ఉద్యోగాలు పొందిన వారు దేశభక్తితో పనిచేయాలని, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పారు. అంటే ఈ ఏడాదిన్నర కాలంలో ఇచ్చినటువంటి 10 లక్షల ఉద్యోగాల్లో అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి ఈ నియామకాలు జరిగాయనేది ప్రధాని చెప్తున్నారు. ఇప్పటికే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వంటి సంస్థల ద్వారా నియామకాల జోరు పెంచారు. ఇంకా ఆర్ఆర్బీలో అనౌన్స్ చేసినటువంటి నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్స్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ అనేది వివిధ దశల్లో ఉంది. వీటన్నింటినీ కూడా ఈ ఏడాది అంటే సుమారుగా 2025లో పూర్తి చేయాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా తీసుకుంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనుసరిస్తున్న విధానాలు, కార్యక్రమాల వల్ల యువత ఎంతో ముందుకెళ్తున్నారు. దీంట్లో మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ రోజ్గార్ మేళాల ద్వారా యువతకు సాధికారత కల్పిస్తున్నామని, యువతను శక్తి సామర్థ్యాలను తాము వెలికితీస్తున్నామని ప్రధాని మోడీ చెప్తున్నారు. అలాగే గత ప్రభుత్వాలు సరైన ఉపాధి అవకాశాలు కల్పించని కారణంగా దేశం బాగా వెనుకబడిందని కూడా ఆయన చెప్పారు. గతానికి భిన్నంగా తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో యువతలో పూర్తి విశ్వాసం తొణికిసలాడుతోందని, అన్ని రంగాల్లో యువత దూసుకుపోతోందని, అంతరిక్షం, రక్షణ, మొబైల్ ఫోన్ల తయారీ, పునరుత్పాదక ఇంధనం, పర్యాటక రంగాల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా భారతదేశం ఎదుగుతోందని కూడా ప్రధాని చెప్తున్నారు. ప్రభుత్వోద్యోగాల నియామకానికి భాష అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఎంతో కాలంగా నిరుద్యోగ యువత కోరుతున్నటువంటి లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ శ్రీకారం చుట్టింది. దాంట్లో 13 భారతీయ భాషల్లో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నియామక పరీక్షలు నిర్వహించడం ద్వారా రూరల్ యూత్ కూడా సులభంగా ప్రభుత్వోద్యోగాలను పొందగలుగుతున్నారని ప్రధాని తెలిపారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ జయంతి సందర్భంగా రోజ్గార్ మేళా ద్వారా ఆయన ఆశయ సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిరూపించామని, చరణ్ సింగ్ గ్రామీణ భారతావని అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించారని, ఆయన చూపిన బాటలోని తమ ప్రభుత్వం నడుస్తోందని పేర్కొన్నారు. శ్రమించే తత్వం, తెగువ, యువత నాయకత్వ లక్షణాలే నేటి భారత్ను ముందుకు నడిపిస్తాయని, ప్రతిభ కలిగిన యువతలో సాధికారతను పెంచుతూ 2047 కల్లా అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాకారం చేసే దిశగా కేంద్రంలోని తమ ప్రభుత్వం విధానపర నిర్ణయాలు అమలు చేస్తోందని కూడా ప్రధాని చెప్పారు. ఇప్పుడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ త్వరలో 3వ స్థానానికి ఎదుగుతుందని పేర్కొన్నారు. యువతే దేశానికి వెన్నెముకని కూడా ప్రధాని చెప్పారు. దీన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ కూడా నియామకాలు చాలా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బ్యాంకింగ్, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ వీటన్నింటిలో కూడా, అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేయడానికి ఒక షెడ్యూల్ని త్వరలోనే ప్రభుత్వం ప్రకటించనుంది. కాబట్టి నిరుద్యోగ యువత తమ ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి ఈ నియామకాలని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.